ఆయన ఆజ్ఞలను మీరు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అంటే మరి పాత నిబంధన నూతన నిబంధన గ్రంథములో ఆయన వాక్యములే మనకు ఆజ్ఞలుగా ఉన్నాయి. ఆ వాక్యమును ఈరోజు గైకొనటం అంటే వాటిని అనుసరించి వాటి ప్రకారంగా నడుచుకొనటం. వాక్యాలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో. కానీ మీరు గుర్తించాలి, ఆ ఉపదేశము దేవుని మాటలు మీరు ముందు విని ఆ ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారంగా నడుచుకోమని. ఏదో వచ్చేస్తున్నాయి, పెట్టేస్తున్నాం, అయిపోయింది అని అంటే కుదరదు. ఒక వాక్యము నీతో దేవుడి సన్నిధిలో నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ అందు నువ్వు గైకొన్నట్లయితే ఆయన యందు నువ్వు నిలిచి ఉంటావు, ఆయన నీతో నిలిచి ఉంటాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహానులోనే 5వ అధ్యాయము 3వ వచనములో మన యందు ఆయన ఆజ్ఞలను గైకొనుటకు దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞ భారము కావు అని చెప్తున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటంలో ముందు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనకి భారం కాదు. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే వాక్యమును నువ్వు గైకొనాలని, మనం ఆయనను ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఆత్మ సంబంధముగా క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట అదే. ఆయన యందు మనము నిశ్చయముగా దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రేమ మనకి. ఉదాహరణకి యేసు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిచిన తర్వాత పరిసయ్యుడి ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ విషయము ఆ ప్రాంతములో ఒక స్త్రీ, ఈమె ఎవరనంటే పాపాత్మురాలైన స్త్రీ అనే ఈ పాపాత్మురాలు స్త్రీ యేసు ఉన్నాడని అక్కడ తెలుసుకొని లూకా సువార్తలో 7వ అధ్యాయము 38వ వచనములో వెనక తట్టు ఆయన పాదముల ఎదుట నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనుచు ఆమె అత్తరు పూసి, ఇదిగో ప్రభు యొక్క పాదాల మీద పడి పశ్చాత్తాప్తురాలుగా కన్నీరు విడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఈ విషయములో మరి పరిసయ్యుడు చూసి, అసలు ఈయన అభిషక్తుడా? అభిషక్తుడైతే ఈమె పాదాలను పట్టుకొనిస్తాడా? ఆమె బ్రతుకు తెలిస్తే అసలుకే ఈమె పాపాత్మురాలైన స్త్రీ, బజారు మనిషి అన్నట్లు ప్రభు మీద మనసులో సొనుగుళ్ళు గొనుగుళ్ళు ఆయన మనసులో మొదలైనవి. చూడండి, యేసు ప్రభు వారు అతన్ని చూసి, మనకు ఒక ఆచారం ఉంది, మర్యాదలు ఉన్నాయి. ఇంటికి వచ్చిన మనిషికి చెంబుతో నీళ్లు పాదాలు కడుక్కుంటానికి ఇస్తారు, తుడుచుకుంటానికి తువాలిస్తారు, మరి పరామర్శిస్తారు. కానీ ఈమె నువ్వు ఇవ్వకపోయినా ఈమె ఇలా చేసిందని చెప్తూ
అక్కడ 39లోకి వచ్చాక ఆయన పిలిచినటువంటి పరిసయుడు అది చూసి ఈయన ప్రవర్తైన ఎడల ఇదిగో ఆ స్త్రీని ఇది పాపాత్మురాలని అని ఆయన తెలీదా అని చెబుతూ అతను అనుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాలండి, ఈ మాటల్లో ఏదో భోజనానికి పిలిచాడు, ఏదో భోజనం పెడితే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఏదో ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అనేది కాదండి. ప్రార్థన చేసుకుంటాం ఒక వంతు అయితే, ఇక్కడ కాన్సెప్ట్ మీరు వినాలి. ఆజ్ఞలను గైకొన్న వారైతే యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వారై ఉంటారు. ఏంటిది ఆయన ఆజ్ఞ? ఈరోజు చాలామంది యేసుక్రీస్తునందుకు వస్తున్నారు, కానీ పాపాత్మురాలు యొక్క స్థితి ప్రభు ఏం చూశాడంటే ఆమె పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమె పాపమును ఒప్పుకునే పరిస్థితిని చూశాడు. ఆ పాపమును ఒప్పుకొని ప్రభువా నేను పాపాత్మురాలని ఆమె ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె, యేసు ప్రభు వారు అంటాడు ఆమెను చూసి, నీ విస్తారమైన పాపములు క్షమించబడి సమాధానము గలదానిగా వెళ్ళు. దేవుడు ఆజ్ఞ ఏంటో తెలుసండి? దేవుడు ఆజ్ఞ ఏంటో తెలుసా? నీలో ఉన్న లోపాన్ని ఒప్పుకుంటమే దేవుడు ఆజ్ఞను అనుసరిస్తున్నట్లు. మనిషిలో ఉన్న లోపాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఈ పరిసయుడు అనుకున్నాడు, భోజనం పెడితే లేకపోతే ఆయన శిష్యులను పిలిచి ఇంకేదో చేస్తే ఏం పర్వాలేదు, నాకు ఎక్కడ లేని ఆశీర్వాదాలు దీవెనలో వచ్చేస్తాయి అంటే అది పొరపాటు. చాలామంది కూడా ఇదే తప్పిదములు చేస్తున్నారు. ఏదో ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటారు, మంచి భోజనం పెడదాం అనుకుంటారు, మారు మనసు ఉండదు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళల్లో లోపాలు సరిచేసుకోరు, వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు సరిచేసుకోరు. మంచి భోజనం పెట్టాను, మంచి పలహారం పెట్టాను, ఇంకేదో చేశాను, వీటిలన్నిటికన్నా వాక్యమును విని వాక్యమును ద్వారా ఇదిగో ఈ స్త్రీ వలె వారి పొరపాట్లు తప్పిదములు సరిచేసుకున్నటయే దేవుడు ఆజ్ఞయందు నీవు నిలిచిన అనుభవం. ఎందుకంటే కీర్తనలో 119వ కీర్తనలో 32వ వచనంలో మీరు చూడండి, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞలలో మార్గములలో నేను పరిగెడతాను. ఎక్కడికి పరిగెడుతున్నాడంట? నీ ఆజ్ఞలు కలిగిన మార్గములు నేను పరిగెడతాను. నా హృదయాన్ని విశాలపరచు. దేవుడు ఆజ్ఞలలో మనం పరిగెత్తాలంటే లోపములు సరిచేసుకోవాలి. లోపములు సరిచేసుకునేటట్లుగా ఈరోజు మనం చూస్తే వాళ్ళు పెద్ద తప్పు చేశారు, నేను చిన్న తప్పు చేశాను, తప్పులు కప్పిపుచ్చుకునే పరిస్థితులే కానీ ఆజ్ఞను అనుసరించే పరిస్థితులు చాలామంది జీవితంలో లేరు. అందుకే ప్రభునందు నిలిచే అనుభవాలు చాలామందిలో అరుదుగా ఉన్నాయి. ఇక్కడ అంటున్న మాట, ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనములో, ఆయన వాక్యము ఎవని గైకొనునో దేవుని ప్రేమలో నిజముగా పరిపూర్ణుడై ఉన్నాడు. ఎప్పుడంట? దేవుడు ఆజ్ఞ అనగా దేవుని వాక్యమును ఎవడు గైకొంటాడు? దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు వాక్యాలు మాట్లాడుతూ ఉంటే ఇంకేం పర్వాలేదు, దేవుడు నన్ను ఇలాగానని వాళ్ళు అనుకుంటారు. కానీ హెచ్చరికలు వచ్చినప్పుడు, సరిచేసుకోమని చెప్పినప్పుడు, ఉపదేశముతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యము యొక్క దేవుని సన్నిధిలో అది ఎవరైతే హృదయపూర్వకముగా, ప్రేమపూర్వకంగా, నిజముగా గైకొంటాడో ఇదిగో వాడు పరిపూర్ణుడిగా ఉంటాడు. వాక్యము, ఉపదేశము 2 విధాలుగా కొన్ని అర్థాలు చేసుకోవాలి. వాక్యం ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి చర్చిలో ఉంటుంది, ప్రతి వ్యక్తి కూడా వాల్ పేపర్లోనో లేకపోతే ఇంకొకటో వాక్యములు మీరు గమనించాలి. వాక్యము మంచు వంటిది, ఉపదేశము వర్షము వంటిది. మంచు వేసుకున్నప్పుడు, మంచు కురుస్తున్నప్పుడు ఏ రైతు ఆ మంచును చూసి పొలము దున్నడండి. వర్షము పడినప్పుడే, పొలము దున్నినప్పుడే అక్కడ విత్తనములు వేస్తే 100 ఫలాలు వస్తాయి. వాక్యము చెప్పుకుంటూ వెళ్ళిపోతే, చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, వాక్యమును గైకొనాలి, ఉపదేశములు గైకొన్నవాడే నిజముగా దేవుని ప్రేమలో నిజముగా పరిపూర్ణుడవుతాడు, పరిపూర్ణముగా పరిపక్వముగా ఫలిస్తాడు.
దేవుడు వాక్యము గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన యందు నిలిచి ఉంటారు. చూడండి 6వ వచనంలో కూడా చూద్దాం మనం. ఆయన యందు నిలిచిన వాడు, ఇదిగో చెప్పుకున్నవాడు ఆయన ఎలాగున నడుచునో అలాగునే తాను కూడా నడవవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యమును గైకొన్న తర్వాత అక్కడ 6వ వచనములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ఎలా నడుచుకోమన్నాడో, ఆయన నడత ఎలా ఉన్నదో, ఆయన యందు నడిచేవారు ఆయన పోలికలో నడవాలి, ఆయన పోలికగా నడవాలి, ఆయన చెప్పినట్లుగా నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే ఆయన యందు నిలిచి ఉంటారు. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 28లో కూడా మీరు చదివినట్లయితే అక్కడ 28లో ఒక మాట ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఎలా ఉండాలంట? ధైర్యముగా ఉండాలి. సిగ్గుపడక ఆయన యందు నిలిచినటువంటి అనుభవం ఏంటంటే ధైర్యం, నిబ్బరం. ధైర్యం, నిబ్బరం ఎలా ఉంది? అమ్మో, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నిజముగా భక్తి చేసినట్లయితే ఈ విడిచిపెట్టాలంట, అవి విడిచిపెట్టాలంట, భయం. ఆశీర్వాదాలు కావాలి, ఆ భయం మాత్రం పోదు. ఇక్కడ చెప్తున్న మాటల్లో మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తునందు మీరు గమనించినట్లయితే ఇదిగో ధైర్యముగా నిలబడాలి, నువ్వు ధైర్యమును కలిగి ఉండాలి. నువ్వు వాక్యం చెప్తున్న మాట ఇక్కడ 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. 1, ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు నిలిచి ఉంటాడు. 2, క్రీస్తు పోలికలో నడిచిన వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. 3, మీరు గమనించినట్లయితే యేసయ్యతో ధైర్యముగా నిలబడాలి, సిగ్గుపడవలసిన అవసరం లేదు, అప్పుడే వాడు నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి దేవుడు చెప్తున్నటువంటి విషయములు నిజముగా క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లయితే ప్రభుతో నిబంధన కలిగి నీ ఆజ్ఞలు నేను అనుసరించటం అంటే నాలో ఎదటివారు తప్పులు కాదయ్యా, ఎదటివారు తప్పులు కాదు నేను వెతకాల్సింది, నాలో ఏ పొరపాట్లు ఉన్నాయి, నాలో ఏ తప్పిదం ఉంది. పరిసయ్యుడు అది గమనించలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆమె పశ్చాత్తాపడి ఆమె బలహీనతను విడిచిపెట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడింది. కాబట్టే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి మనిషిని వారి మనసును వారి తలంపులను ఎరిగి వారిని ఒప్పింపచేసి ప్రభు రాజ్యములో నిలవబెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది గమనించి ప్రభుతో నువ్వు తీర్మానం కలిగి ఇదిగో ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే నీలో ఉన్నది ఈ ఉదయము రహస్యమందు చూస్తున్న దేవునికి నీవు మొరపెట్టి విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు. ప్రభునందు నిలిచి ఉంటావు, ప్రభు ప్రేమలో నిలిచి ఉంటావు, ప్రభు వాక్యమందు నిలిచి ఉంటావు, ప్రభు వాగ్దానమును బట్టి నిలిచి ఉంటావు. ప్రభువును నడిపించే మార్గములో నిన్ను అన్ని విషయములో నడిపించి ఆయన కృపలో మిమ్మలను ఫలభరితముగా మార్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయం మీ ఆజ్ఞలను అనుసరించేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు, మీ చెప్పిన వాక్కులను అనుసరించి వాటి ప్రకారంగా నడుచుకోమని 3 విషయాలు ప్రాముఖ్యమైన మాటలు చెప్పి ఉన్నారు. విన్న ప్రతి ఒక్కరిని అలాగున ఏ ఒక్కరూ విడిచిపెట్టక తమలో తాము ఒప్పింప చేసుకొని ఆత్మీయతలో స్థిరపరచబడి పరిశుద్ధాత్మ కార్యముల చేత కృపతో నింపి నడిపించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.